హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది హంటింగ్ పార్టీ తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది భయ్య. టోటల్ సీజన్ అంతా ఒకసారి రిలీజ్ చేయలేదు వాళ్ళు, వీక్లీ ఎపిసోడ్ వైజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందుకే ఇప్పటిదాకా నేను రివ్యూ పెట్టలేదు హంటింగ్ పార్టీ గురించి. లాస్ట్ ఎపిసోడ్ అయితే మొన్న 7th ఏప్రిల్తో కంప్లీట్ అయింది. నేను సిరీస్ అయితే కంప్లీట్గా చూసేసా, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 42 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక టాప్ సీక్రెట్ ప్రిజన్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ అయితే అక్కడ కెప్ట్ చేసి ఉంచుతారు, అంటే హిడెన్ గా ఎవరికి తెలియకుండా. అలాంటి జైల్లోంచి ఒక కేయోస్ ఏర్పడడం వల్ల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి చాలా మంది క్రిమినల్స్ అయితే అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది. వాళ్ళందరినీ పట్టుకోవడానికి ఒక టీంని అయితే అరేంజ్ చేస్తారు. వాళ్ళది హంటింగ్ పార్టీ. మరి దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ క్రిమినల్స్ని పట్టుకున్నారా లేదా, ఆ జైల్లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ది హంటింగ్ పార్టీ తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తకొచ్చి ఉంటాయి, అందుకే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో తెలుగు రివ్యూస్ అండ్ థియేట్రికల్ రిలీజెస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే వస్తుంది. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ అనిపించింది భయ్యా, మరీ సూపర్ గేమ్ అనిపించలేదు. ఒకవేళ మీరు కనుక ఎక్కువ హాలీవుడ్ కానీ కొరియన్స్ కానీ ఇలాంటి థ్రిల్లర్స్ ఎక్కువ చూడలేదు అనుకుంటే, ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకుంటే మీరు చూడొచ్చు, మీకు నచ్చుద్ది. పాజిటివ్ సెషన్కి వచ్చేస్తే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్, ఆ ప్రైమైజ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అంటే మంచి కంటెంట్ ఉన్న కాన్సెప్ట్ భయ్యా. ఆ సీక్రెట్ ప్రెజన్ కానీ, క్రిమినల్స్ తప్పించుకోవడం కానీ, అంటే ఆ సీక్రెట్ ప్రెజన్ అన్న థీమ్నే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అంటే సైకలాజికల్గా కొన్ని అండర్ టోన్స్ కూడా తీసుకుంటారు. వాటి పరంగా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది కాన్సెప్ట్ వైజ్. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. మెలిసా అని చెప్పేసి ఉంటారు, ఆమె క్యారెక్టర్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా మిమ్మల్ని సిరీస్కి హుక్ చేసే విధంగా అయితే ఉంటాయి. అండ్ కొంచెం డార్క్ అండ్ టెన్స్ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేస్తారు భయ్య త్రూ అవుట్ ద సిరీస్. సినిమాటోగ్రఫీ వైజ్ కానీ, మ్యూజిక్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా సిరీస్కి పేరు పెట్టడానికే లేదు, సూపర్ ఉందని చెప్తా నేను. మెయిన్ ఎపిసోడ్ స్ట్రక్చర్ను కూడా చాలా బాగా బిల్డ్ చేసుకుని చూపించారు. అంటే ఆ పేసింగ్ అంతటిని సెటిల్గా చూపించుకుంటూ, ఎంగేజింగ్ ప్రొసీజర్ పెట్టుకుంటూ మిమ్మల్ని హుక్ చేసే విధంగా అయితే తీసుకెళ్తారు ఎపిసోడ్ వైజ్ అయితే. వీటి పరంగా నాకు సిరీస్ అయితే వర్కౌట్ అయ్యింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీక్ రైటింగ్ భయ్యా. ఎపిసోడ్కి వీక్ రైటింగ్ అయితే డౌట్ లేకుండా ఉంటుంది. డైలాగ్స్ పరంగా కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్గా కానీ, అన్నిటి పరంగా కానీ వీక్ రైటింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఎక్కువ ఫెమిలియర్గా అనిపిస్తుంది అండ్ టూ మెనీ క్లిచెస్ అనిపిస్తాయి. లైక్ రోగ్ ఏజెంట్ కానీ, గవర్నమెంట్ కవరప్స్ కానీ, ఇలా ట్రూప్స్ని ఇప్పటి నుంచో చూస్తున్న వాటిని యాడ్ చేసుకుంటూ తీసారనమాట. రెగ్యులర్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది. అంటే ఫ్రెష్గా ఏది యూజ్ చేసుకోలేదు. కొత్తగా ఏదన్నా అంటే కాన్సెప్ట్ కొంచెం కొత్తగా తీసుకున్నారు కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్తో పాటు వాళ్ళు తీసుకున్న ట్రూప్స్ కూడా కొంచెం ఫ్రెష్గా తీసుకుని ఉంటే బాగున్నా ఫీల్ అయితే వచ్చింది. అంటే చాలా వరకు కూడా సిరీస్ ప్రెడిక్టబుల్గా అనిపించింది భయ్య. ఆ ట్విస్ట్లు కానీ ఏది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సస్పెన్స్ అయితే ఫీల్ అవ్వలేకపోయాను నేను. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ పరంగా కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. చాలా అండర్ డెవలప్డ్గా ఉంటుంది. అండ్ పేసింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్స్ మంచి రేసీగా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇంకొన్ని ఎపిసోడ్స్ అయితే ఆ డ్రామా అనేది అంతా బిల్డ్ చేసి ఓవర్ స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. చెప్తున్నాగా ఓవరాల్గా అయితే నాకు యావరేజ్ అనిపించింది. అంటే చాలా సిరీస్లు, చాలా థ్రిల్లర్స్ ఇలాంటివన్నీ చాలా చూసేసాను. సో ఫెమిలియర్గా అనిపించింది కొన్ని చోట్ల నాకు. బట్ కాన్సెప్ట్ వైజ్ కొన్ని ఎపిసోడ్స్ వైజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ బెటర్. మీరు చూద్దాం అనుకుంటే తెలుగులో ఉంది కాబట్టి చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, ఎక్కువ సిరీస్లు చూడలేదు అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా, మీకు నచ్చచ్చు. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. వైలెన్స్, డార్క్ థీమ్స్, లాంగ్వేజ్ పరంగా, టోన్ పరంగా కొంచెం 18+ కంటెంట్ అని చెప్తా. సో ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్ గానే చూడండి. జియో హాట్స్టార్ లో ఉంది, తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్తో పాటు కూడా ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ప్రతి వీడియోలో కూడా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. ఒకసారి విజిట్ చేసి ఆ లింక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి భయ్యా. అక్కడ కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు. ఓకే, లవ్ యూ ఆల్, బై.